హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒకతను ఒకరోజు హైవేలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక ట్రక్ వెళ్ళి ఒక కార్ని ఢీకొట్టి యాక్సిడెంట్ చేసేసింది. ఇతను యాక్సిడెంట్ని చూసి అలాగే వీడియోలో రికార్డ్ కూడా చేసుకున్నాడు. ఆ వీడియోని అతను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత వ్యూవర్స్ ఆ వీడియోలో ఒక వింత దృశ్యాన్ని గమనించారు. అదేంటి అనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి. El video que les pude compartir fue grabado el día 2 de enero del presente año en la carretera Colima hacia Guadalajara, donde pude grabar este accidente en el cual quedaron involucrados un camión de carga y un automóvil en el cual se trasladaban dos mujeres que perdieron la vida lamentablemente. Pues después de grabar este corto video no me percaté de nada más extraño, sino hasta el día siguiente, en el cual de revisarlo en varias ocasiones me logré percatar que en este se lograba ver un rostro en el espejo del copiloto, y pues esta fue mi experiencia con el video. అక్కడ జరిగిన యాక్సిడెంట్ని చూస్తుంటే చాలా తీవ్రంగా కనిపిస్తోంది. ఆ కార్లో ట్రావెల్ చేస్తున్న ఇద్దరు లేడీస్ అక్కడికక్కడే చనిపోయారంట. కార్ మొత్తం నుజ్జైపోయింది. కానీ మీరు ఆ కార్ మిర్రర్ని గమనించారా? యాక్సిడెంట్ వల్ల ఆ కార్ మిర్రర్ ఆపోజిట్ డైరెక్షన్లో తిరుక్కుపోయింది. ఆ మిర్రర్ రోడ్ని ఫేస్ చేస్తోంది. అయినా కూడా ఆ మిర్రర్లో ఒక చాలా క్రీపీ ఫిగర్ ఫేస్ కనిపిస్తోంది. అంటే రోడ్ మీద ఎవరైతే నించునున్నారో వాళ్ళ రిఫ్లెక్షనే ఆ మిర్రర్లో కనిపించాలి. కానీ అక్కడ కనిపిస్తోంది కంప్లీట్గా వేరేనే ఉంది. ఒక లేడీ లాంటి ఆకారం మిర్రర్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది. కానీ ఆ లేడీ ఫేస్ పూర్తిగా గ్రే కలర్లో ఉంది. మనిషిలాగా ఏమాత్రం కనిపించట్లేదు. కార్లో ట్రావెల్ చేస్తున్న ఇద్దరు లేడీస్ కూడా అక్కడికక్కడే చనిపోయారు. అయితే ఈ మిర్రర్లో క్యాప్చర్ అయిన లేడీ ఎవరు? ఒక టిక్టాకర్ ఈ వీడియోని అతని అకౌంట్లో అప్లోడ్ చేశాడు. అతను నార్మల్గా వీడియోస్ అప్లోడ్ చేయడు. ఒకవేళ అతను వీడియోస్ అప్లోడ్ చేస్తే అతని గేమింగ్ గురించినే ఉంటాయి. కానీ ఈ వీడియో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఒక రాత్రి అతని సీసీటీవీ కెమెరాలో ఏదో వింత దృశ్యం క్యాప్చర్ అయిందంట. దాన్ని అతను టిక్టాక్లో అప్లోడ్ చేసి ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాడు. ఆ వీడియోని మీరు కూడా ఒకసారి చూడండి. ఒక మనిషి లాంటి ఆకారం రోడ్ని క్రాస్ చేసుకుని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళాడు. కానీ అతను రోడ్ని క్రాస్ చేసిన వెంటనే ఒక చెట్టు మీదకి గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొన్ని సెకండ్స్లోనే మళ్ళీ రోడ్ మీద ఒక చాలా పెద్ద షాడో కనిపించింది. అదొక చాలా పెద్ద పక్షి షాడో లాగా అనిపిస్తోంది. అంటే ఒక మనిషి రోడ్ని క్రాస్ చేసుకుని వెళ్ళాడు. గాల్లోకి ఎగురుకుంటూ ఒక చెట్టు మీదకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పక్షి రూపాన్నెత్తి అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ జరిగింది ఇదేనా? వీడియోని చూస్తుంటే అక్కడ జరిగింది ఇదే అనిపిస్తోంది. ఇది పారానార్మల్ ఎంటిటీనేనా, లేదా అర్త్ మీద ఏంజిల్స్ కూడా ఉన్నారా? ఇది ఏంజిలేనా? మీకేమనిపిస్తుందో మాతో షేర్ చేసుకోండి. అరబ్ నేషన్లో ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ఆ ప్రాపర్టీలో చాలా జిన్లు ఉన్నాయని, అంతేకాకుండా అక్కడ చిన్నపిల్లల దయ్యాలు చాలా ఉన్నాయని చాలా టాక్స్ ఉన్నాయి. అలాంటి ఒక ప్రాపర్టీని ఇతను ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇతనికి ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న చిన్నపిల్లల దయ్యాలు డైరెక్ట్గా కనిపించాయి. అతను వాటిని వీడియోలో కూడా క్యాప్చర్ చేశాడు. స్టార్టింగ్ నుంచినే చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్టు వినిపిస్తూనే వస్తాయి. ఆ పిల్లల మాటలు ఎలా వినిపిస్తాయో, ఆ పిల్లలు చూడ్డానికి ఎలా కనిపిస్తారో మీరే చూడండి. بسم الله الرحمن الرحيم. أعوذ بالله من الشيطان الرجيم. يما بسم الله الرحمن الرحيم.
స్టార్టింగ్ నుంచినే చిన్నపిల్లల మాటలు కంటిన్యూస్గా వినిపిస్తూనే వచ్చాయి. ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేసుకుని వేరే రూమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు హాల్వేలో ఇద్దరు చిన్నపిల్లలు చాలా క్లియర్గా క్యాప్చర్ అయ్యారు. ఒక పిల్లాడైతే ఒక రూమ్ లోపల నుంచి చూస్తూ డోర్ని క్లోజ్ కూడా చేసేశాడు. ఇది జరిగిన తర్వాత అక్కడ ఇంకా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి, చాలా క్రీపీ యాక్టివిటీస్ జరిగాయి. అంతేకాకుండా ఈసారి మళ్ళీ ఇంకొక పిల్లాడు కూడా ఒక విండో రిఫ్లెక్షన్లో ఇతనికి చాలా క్లియర్గా కనిపిస్తాడు. بسم الله الرحمن الرحيم بسم الله الرحمن الرحيم أقسم بالله كل جسمي قشعر بدني. بسم الله الرحمن الرحيم يا حبيبي الله. అక్కడ చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అంతేకాకుండా ఒక పిల్లాడు ఒక మిర్రర్లో చాలా క్లియర్గా కనిపించాడు. ఆ మిర్రర్కి ఆపోజిట్ సైడ్లో ఉన్న రూమ్కి వెళ్ళి చూస్తే అక్కడ నిజానికి ఎవరూ లేరు. ఇది జరిగిన తర్వాత అక్కడ ఇంకొక భయానకమైన విజువల్ కనిపిస్తుంది. అతనికి ఇంకొక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఈసారి చిన్నపిల్లల మాటలు మాత్రమే కాదు, ఆ చిన్నపిల్లల మాటలు రాక్షసుల వాయిస్ లాగా వినిపిస్తుంది. بسم الله الرحمن الرحيم ఈ మొత్తం వీడియో క్లిప్ గురించి మీకేమనిపిస్తుంది? ఆ ప్రాపర్టీ చాలా డీప్గా హాంటెడ్ అయిందనిపిస్తోందా? ఈ వీడియోలో క్యాప్చర్ అయిన పిల్లలందరూ దయ్యాలేనా? మీ థాట్స్ ఏంటి? ఇండోనేషియాలో ఒక ఫ్యామిలీ సరదాగా సండే రాత్రి డిన్నర్ చేయడానికి బయట రెస్టారెంట్కి వెళ్లారు. అప్పుడు ఆ ఫ్యామిలీలో ఒక లేడీ సరదాగా వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆవిడ ఫోన్లో ఒక చాలా భయానకమైన విజువల్ క్యాప్చర్ అయింది. ఒక చాలా సరదాగా మంచి మెమరీ లాగా ఉండిపోవాల్సిన ఈ వీడియోలో ఒక దయ్యం లాంటి ఆకారం క్యాప్చర్ అయింది. ఆ ఫ్యామిలీ రెస్టారెంట్లో భోంచేసిన తర్వాత ఇంటికి బయలుదేరుతున్నప్పుడు ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటున్నప్పుడు ఈ లేడీ వెనకాల ఇంకో చాలా క్రీపీ లేడీ క్యాప్చర్ అయింది. ఆవిడ నెత్తి మీద ఒక గుడ్డని కప్పుకుని సేమ్ టు సేమ్ ఒక మనిషిలాగా కనిపిస్తోంది. కానీ ఆవిడ ఫేస్ని ఫోకస్ చేసి చూస్తే అక్కడ ఫేసే లేదు. ఆవిడ ఫేస్ మొత్తం పిచ్ బ్లాక్ కలర్లో ఉంది. ఏ దెయ్యాలైతే ఇంత బ్లాక్ కలర్లో ఉంటాయో అవి డీమన్స్తో సమానమని చాలామంది చెప్తున్నారు. డీమన్స్ అంటే చాలా బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉండే ఒక దయ్యాలన్నమాట. ఇది కూడా చూడ్డానికి అలాగే కనిపిస్తోంది. మీ ప్రకారం ఇది దయ్యమయ్యే ఛాన్స్ ఉందా? మీకేమనిపిస్తుందో మాతో షేర్ చేసుకోండి. జపాన్లో ఇద్దరు స్కూల్ అమ్మాయిలు స్కూల్ ముగించుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక పాడుబడ్డ ఇంటి ముందర స్టాప్ అయ్యారు. వాళ్ళ ఇద్దరిలో ఒక అమ్మాయి ఫోన్ని మాట్లాడుకుంటూ అక్కడే నించునుంది. అప్పుడే తనకి ఒక చాలా క్రీపీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. అదేంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం.
映画行きたい。ちょっとごめんね。ちょっとごめんね。本当にうるさいから。本当にうるさいから。なんでいいじゃんいいじゃん。వెనకాల నుంచి ఒక మనిషి లాంటి ఆకారం. అది నడుచుకుంటూ రావట్లేదు, కానీ గాల్లో తేలుకుంటూ వస్తున్నట్టుగా తెలుస్తోంది. దాని ఫేస్ అయితే చాలా క్రీపీగా ఉంది. అది ఆ లేడీ మీద అటాక్ చేసేలాగా వచ్చేసింది. ఇదేమై ఉండొచ్చు? దయ్యమే అంటారా, లేదా వేరే ఏమైనానా? ఒక ఫ్యామిలీ రాత్రిపూట నైట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళ కార్లో సెట్ చేసిన డాష్ క్యామ్లో ఒక చాలా వింత దృశ్యం క్యాప్చర్ అయింది. అది దయ్యమని వీళ్ళు చాలా గట్టిగా నమ్ముతున్నారు. అసలు వాళ్ళ డాష్ క్యామ్లో ఏం క్యాప్చర్ అయిందో మనం ముందుగా చూద్దాం. Astagfirullahaladzim, lihat teman-teman sebelah kanan. Astagfirullahaladzim. La haula wala quwata illa billahil aliyyil azim. ఒక దయ్యం లాంటి ఆకారం తెల్లబట్టలేసుకుని గాల్లో తేలుతూ ఉంది. వీళ్ళ కార్ దాని దగ్గరికి అప్రోచ్ అవుతున్నప్పుడు అది అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇది దయ్యమే అంటారా, లేదా వేరే ఏమైనానా? మీ థాట్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, సింగపూర్లో ఒక అపార్ట్మెంట్లో ఒక దయ్యం ఉంది. ఆ అపార్ట్మెంట్లో ఎవరికైతే రియల్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయో ఆ రియల్ ఎక్స్పీరియన్సెస్ని తెలుసుకుని ఒక టీం ఒక వీడియోలో రీక్రియేట్ చేసి మనందరికీ చూపిస్తూ ఉన్నారు. ఆ వీడియోలో ఇది కూడా ఒకటి. ఒకసారి అదే అపార్ట్మెంట్లో ఒక అతను ఆ బిల్డింగ్ పైకెక్కి సూసైడ్ చేసుకుని చనిపోవాలని డిసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకునే ముందు అతను ఒక సెల్ఫీ వీడియోని కూడా రికార్డ్ చేసుకున్నాడు. ఆ సెల్ఫీ వీడియోలో ఆ అపార్ట్మెంట్ని వెంటాడుతున్న దయ్యం క్యాప్చర్ అయింది. సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ చేసుకున్న అతనికి భయంతోనే చచ్చిపోయేలాగా చేసింది. Diorang tertinggalkan kamera lagi. So siapa yang nak angkat? Aku juga nak angkat. Hei! Macam tu. Guys, aku rasa aku need to end the live right now. So aku rasa macam dah tak sedap hati tu. So goodbye guys. I hope you will enjoy the. Macam tu. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Bye guys. I hope you will enjoy the.